గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే మనము బుద్ధిమంతులుగా ఉంటున్నామా, బుద్ధిహీనులుగా ఉంటున్నామా, ఈ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే అర్థమవుతుంది. మనం నిజంగా బుద్ధిమంతులమైతే ఒక గద్దింపు చాలు. మనం బుద్ధిహీనులమైతే గద్దింపుకు మించిన దెబ్బలు పనిష్మెంట్ కావాలి. చాలాసార్లు మనము ఒకే పాపాన్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటుంటే మనమే అంత బుద్ధిహీనులుగా ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎందుకని నేను ఈ విధంగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఒక గద్దింపు నుండి శిక్ష వరకు వెళ్ళవలసి వస్తుంది అని మనమే యోచించి మనమే కరెక్ట్ చేసుకోగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. మంచోళ్ళు తప్పు చేస్తారు, చెడ్డవారు తప్పు చేస్తారు. అయితే తప్పు చేసిన విధానాన్ని బుద్ధిమంతుడు చేసిన తప్పు ఎలా ఉంటుంది, బుద్ధిహీనుడు చేసిన తప్పు ఎలా ఉంటుంది. బుద్ధిమంతుడు బైబిల్లో దేవుని హృదయానుసారిగా పిలువబడిన దావీదు తప్పు చేశాడు. తిరుగులేని తప్పు, ఘోరమైన తప్పు చేశాడు. కానీ ఒక్కసారి దైవ సేవకుడు వెళ్ళి తన తప్పుని తనకి చెప్పి బుద్ధి చెప్పిన తరువాత ఆ తప్పును ఒప్పుకున్నాడు. మరలా ఎన్నడూ దావీదు తప్పు చేయలేదు. ఆ తప్పుకి శిక్షను దేవుని ద్వారా ఆ యొక్క శాపాన్ని పొందిన తర్వాత దావీదు దేవుని మరలా క్షమాపణ అడిగాడు. ఆ తప్పును విడిచిపెట్టాడు. దేవుని క్షమాపణ పొందుకున్నాడు. మరలా దావీదు ఇంకో పాపం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. భక్తుడైనటువంటి పేతురు బొంకాడు, నేను ఆయన అంటే ఎవరో నాకు తెలియదని. యేసు ప్రభుని ముమ్మారుగా డినై చేశాడు, నాకు ఆయనకి సంబంధం లేదని. తను చేసిన తప్పు తర్వాత దేవుని యొక్క గద్దింపు మాట జ్ఞాపకం వచ్చింది. మారు మనసు పొందాడు. మరలా ఎన్నడూ ఆయన మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభుని నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనే స్థితి ఎప్పుడు లేదు. దేవుని కొరకు హతసాక్షిగా మారాడు తప్ప మాట వెనక్కి తీసుకోలేదు. రాజైన యోషియా ఒకే ఒకసారి దేవుని యొక్క వాక్యం విని బట్టలు చిప్పుకుని కన్నీరు కార్చి మారు మనసు పొందాడు. చేసిన పాపాలను బట్టి జీవితకాలం అంతా దేవునిలోనే చక్కగా కొనసాగాడు. అలా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పులను బట్టి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్లో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు క్షమించిన తర్వాత మరలా పాత జీవితానికి వెళ్ళకూడదు. ఈవెన్ తప్పుపోయిన కుమారుడు కూడా తండ్రిని ఎదిరించి ఆస్తిని పట్టుకెళ్ళి ఘోరమైన వ్యసనాలకి తగలేసినా సరే మనసు మారిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, అతడిలో సంపూర్ణమైన మారు మనసు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. మన జీవితంలో కూడా మారు మనసు పొందిన తర్వాత ప్రభువా మరలా నేను అదే పాపాన్ని చేస్తే దౌర్భాగ్య స్థితికి నేను దిగజారకుండా నన్ను రక్షించు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. మరలా తప్పు చేసిన వారు కూడా ఉన్నారు బైబిల్లో. ఉదాహరణకి రాజైన ఫరోనే తీసుకుందాం. అతడు మారు మనసు పొందేవాడు, నీ దేవుడు గొప్పోడు, నా కొరకు కూడా ప్రార్థన చేయనేవాడు, మరలా తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. రాజైన సౌలును తీసుకుందాం. దావీదుని చంపడానికి వెళ్ళేవాడు. దావీదికి దొరికిపోయినప్పుడు దావీదు క్షమించిన తర్వాత, నాయనా దావీదా నువ్వే నీతిమంతుడు అయ్యాక నీ జోలికి రానని వెళ్ళిపోయేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు. జనాలందరూ అనుకునేవారు ఇక సమాధానం అయిపోయింది, యుద్ధం లేదనుకునేవారు. మరలా దావీదుని చంపితేనే కానీ నేను ఊరుకోనని చెప్పి మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ దొరికాడు, మరలా దావీదు క్షమించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మరలా దావీదుని చంపడానికి వచ్చాడు. గద్దింపులు వచ్చినా సరే మారు మనసు ఆ కొద్దిసేపే మరలా వెనక్కి పాపపు జీవితానికి వెళ్ళిపోయే పరిస్థితి. అటువంటి వారికి చూడండి, రాజైన సౌలుకి ఏమైంది? హఠాత్తుగా తన ప్రాణము, తన కుమారుని ప్రాణము, ఒక యుద్ధంలో యోనాతాను ప్రాణం కోల్పోయారు. ప్రియమైన సహోదరుడా, దేవుడు మనలను రిపీటెడ్గా గద్దిస్తున్నాడు అంటే మనం బుద్ధిహీనులమైపోతున్నాం, బుద్ధిమంతులుగా ఉండట్లేదు. బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట చాలు. బుద్ధిహీనుడికైతే దెబ్బలు కావాలట. మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా అంటే పాపం చేయనోడు బుద్ధిమంతుడు, పాపము చేసినవాడు బుద్ధిహీనుడు కాదు. అందరం పాపము తప్పులు చేసిన వారమే. కానీ ఆ తప్పుని కరెక్షన్ చేసిన తర్వాత
ఒకసారి చెప్పించుకోవాలే తప్ప పదే పదే చెప్పించుకునే స్థితిలో మనం ఉండకుండా, ప్రభా మరలా నేను అటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి నాకు నిగ్రహ శక్తినివ్వి, నాకు డిసిప్లిన్ ఇవ్వి, నాకు విధేయత ఇవ్వి ప్రభా అని దేవుడిని అడుగుదాం. దేవుని మాటకు, ఆయన గద్దింపుకు, ఆయన మేలుకొలుపుకే మనం సరి చేయబడిన జీవితాలతో యేసయ్య పాదాలు పడదాం. యేసయ్య మనలను బుద్ధిహీనులుగా కాక బుద్ధిమంతులుగా మార్చి, ఆయన గద్దింపునకు సరి చేయబడిన జీవితాలతో ప్రభువుని నమ్మకంగా వెంబడించులాగున పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయం నుంచి నీ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా అందరకు నాయన మేలుకొల్పు వాక్యంగా, మా తప్పులను బట్టి నువ్వు మమ్మల్ని గద్దించినప్పుడు వెంటనే మేలుకొని దెబ్బలు తినేంత వరకు వెళ్లకుండా నీ పాదాలు పట్టి మారు మనసు పొంది మరలా తప్పు చేయకుండా నీ పరిశుద్ధాత్మ శక్తితో రక్షణ పొందే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను, మన కుటుంబాన్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.